జగిత్యాల జిల్లాకు చెందిన ఒక మహిళ కరీంనగర్లో ఒక వివాహం నిమిత్తం కరీంనగర్ వచ్చి తిరుగు ప్రయాణంలో తన 10 తులాల బంగారాన్ని పోగొట్టుకున్న అనంతరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేవలం గంటల వ్యవధిలోనే వన్ టౌన్ పోలీసులు ఆ కేసును చాకచక్యంగా ఛేదించారు. మనతో పాటు సిఐ కోటేశ్వర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, అంటే అసలు ఈ బాధితురాలు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, ఈ కేసు కేవలం గంటల వ్యవధిలోనే మీరు ఛేదించారు అంటే ఇది ఎలా ఛేదించారు? మన జగిత్యాల జిల్లా కతలాపూర్ మండలము బొమ్మన విలేజ్కి చెందినటువంటి మామిడిపల్లి హేమశ్రీ అనే మహిళ కరీంనగర్లోని నటరాజ్ కన్వెన్షన్ అనే హాల్కి ఫంక్షన్కి అటెండ్ అయ్యి వాళ్ళ మిత్రుల సహాయంతో మళ్ళీ ఆటో అక్కడ నటరాజ్ కన్వెన్షన్ దగ్గర ఒక ఆటో ఎక్కి ఆ ఆటోలో తన హ్యాండ్ బ్యాగ్తో ఎక్కేసి మన బస్ స్టాండ్ వద్ద దిగింది. దిగే క్రమంలో తన హ్యాండ్ బ్యాగ్ని అదే ఆటోలో మర్చిపోయింది, పోగొట్టుకొని వెంటనే తను బస్కి ఎక్కుదామని చూసుకునేసరికి తన వద్ద హ్యాండ్ బ్యాగ్ లేకపోవడంతో వెంటనే వచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఆ ఫిర్యాదు మేరకు మేము అది నమోదు చేసుకొని వెంటనే మా యొక్క క్రైమ్ టీమ్ మరియు ఇతర సిబ్బందితో ఈమె ప్రయాణించిన రూట్లో ఉన్నటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ని సేకరించి ఆ టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా మేము ఈ ఆటోని గుర్తించడం జరిగింది. ఆ ఆటోను గుర్తించి ఆ ఆటో డ్రైవర్ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి ఈ విషయం చెప్పగానే వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. మా దగ్గరలో మర్చిపోయింది ఉంది సార్ అని చెప్పేస్తే మేము అది తీసుకొని ఈరోజు బాధితురాలికి ఈ అప్పగించడం జరిగింది. అందులో 10 తులాస్ గోల్డ్ ఆర్నమెంట్స్ ఉన్నాయి. ఆమె ఏదైతే వివాహానికి ధరించడం కోసం తీసుకున్నటువంటి ఆర్నమెంట్స్ ఆమె తిరిగి ఇంటికి పోయే క్రమంలో తన హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంది. అంటే ఆ మహిళ బస్ స్టాండ్కి ఏ సమయంలో చేరుకుంది, ఆమె ఎప్పుడు గుర్తించింది బంగారం పోయిందని, మీకు ఏ సమయంలో ఫిర్యాదు చేసింది, అంటే ఎన్ని గంటల వ్యవధిలో ఈ కేసును ఛేదించారు? అందాదా నిన్న ఈవినింగ్ 8 o'clock ప్రాంతంలో ఈ మహిళ పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆమె ఫిర్యాదు మేరకు వెంటనే ఒక 3 బృందాలుగా ఏర్పడి మా యొక్క సిబ్బంది అందరూ కలిసి అక్కడ ఉన్నటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ని సేకరించడం జరిగింది. అందులో భాగంగా దీన్ని డిటెక్ట్ చేయడం జరిగింది. అంటే ముఖ్యంగా ప్రయాణికులు ఇలా సర్వసాధారణంగా మర్చిపోతుంటారు, కొన్ని కేసుల్లో జటిలంగా అవుతుంది. ఈ కేసులో మాత్రం ఆ సీసీ కెమెరా దృశ్యాలు మీకు సునాయాసంగా కూడా ఈ కేసును ఛేదించడానికి తోడ్పడింది. అంటే ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు, ఎలాంటి జాగ్రత్తలు సూచించారు? ఇప్పుడు ఏదైతే మనము రెగ్యులర్గా మన ఓన్ వెహికల్ కాకుండా ఇతర వెహికల్లో ప్రయాణిస్తున్నప్పుడు వెంటనే సంబంధిత వెహికల్ డీటెయిల్స్ మన బంధువులకు ఎవరైతే మన ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ ఉంటాయో వాళ్ళకి చిన్నగా ఒక మెసేజ్ పెడితే అది మనకు చాలా యూజ్ అవుతూ ఉంటుంది. చాలామంది ఇప్పుడు బస్ స్టాండ్ పరిసర ప్రాంతాలలో కానీ ఆటోలలో ప్రయాణించే క్రమంలో కానీ ఇవి మర్చిపోతూ ఉంటారు. లేదంటే ఏదైనా ప్రమాదం కానీ ఏదైనా అఫెన్స్ కూడా జరిగే అవకాశం ఉంటుంది. జస్ట్ ఏంటంటే మనం ఆటో ఎక్కగానే పలానా ఆటోలో నేను ఇంటికి వస్తున్నానని చెప్పేసి జస్ట్ మన దగ్గర వాళ్ళకు ఒక మెసేజ్ పెడితే అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నెక్స్ట్ ఏదైనా అఫెన్స్ జరిగినా కానీ దాన్ని మనం ట్రేస్ చేసుకోవడానికి బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. మొత్తంగా అంటే స్వచ్ఛందంగా ఎవరికి వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. పూర్తిగా పోలీసు శాఖ ఉందని చెప్పేసి నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దు, తగు జాగ్రత్తలను తీసుకోవాలంటూ కూడా పోలీసులు సూచిస్తున్నారు. దీన్ని బట్టి ఇప్పటికైనా అప్రమత్తం అవ్వాలి. ప్రతి ఒక్కరూ తాము ప్రయాణించే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కూడా సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ సుమంత్, శ్రీకాంత్, మైత్రి ఛానల్, కరీంనగర్.